అసలు 20 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ని ఎలా కుట్టేవాళ్ళం అనే డౌట్ వచ్చింది. అందుకే బీరువాలో మా మమ్మీ బ్లౌజ్ వెతికి మరీ మీకు ఇప్పుడు కటింగ్ అయితే నేర్పిస్తున్నాను. ఇంత ఈజీగా అసలు చదువు లేని వాళ్ళు కూడా ఇంత ఈజీగా బ్లౌజ్ని అయితే కుట్టేయచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్స్లో చెప్పాను. 9 మినిట్స్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. సో ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం సమానంగా కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత బ్లౌజ్ని ఈవెన్గా ఫోల్డింగ్స్ లేకుండా సెట్ చేసుకోవాలి. లేకపోతే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నడుం సైజ్ని మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. సో ఖర్చులు మీ ఇష్టం అనమాట, మీరు ఎంతనైనా మార్క్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ హైట్ అనేది ఇలానే మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ హైట్ కొలవడం రాదు కాబట్టి టేప్తో కొలిచి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పైన వైపు కూడా ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. చాలా వరకు చెస్ట్ సైజ్ మార్కింగ్ సరిగ్గా రావట్లేదు అని అడుగుతున్నారు. సో మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, దానిపైన ఇలా చెస్ట్ అయితే మార్క్ చేసుకోండి. దాన్ని మనం ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేస్తే మనకి సింగిల్గా వచ్చిందే చెస్ట్ సైజ్ అనమాట. సో ఈ చెస్ట్ సైజ్ని మార్క్ చేసుకోండి. చెస్ట్ సైజ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు నెక్ షోల్డర్ అనమాట. సో నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకుంటారంటే షోల్డర్ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే నెక్కే చాలామందికి ఇబ్బంది అయిపోద్ది. ఇలా స్కేల్ పెట్టుకొని ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. నాకు 2.5 ఇంచులు వచ్చిందనమాట. దాని తర్వాత ఇంకా షోల్డర్ అయితే 2.5 ఇంచులు వచ్చింది. సో ఇవి వితౌట్ ఖర్చులు కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చులు కూడా నేను యాడ్ చేసుకొని మొత్తం మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఆర్మ్ హోల్ డౌన్ కోసం అయితే నేను ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచులే పెట్టుకుంటాను. సో 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మిడిల్లో పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. సో టేప్కి మిడిల్ పాయింట్ దగ్గర అటు ఇటు మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేయట్లేదు కాబట్టి సో నేను ఇలా 3 డాట్స్ పెట్టుకొని కర్వ్ స్కేల్ లాగా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మనకి ఖర్చులు కూడా స్కేల్తోని డ్రా చేసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఆర్మ్ హోల్ డౌన్ని కొలుచుకోవాలన్నమాట. అందరికీ ఆర్మ్ హోల్ డౌన్ ఒకేలా ఉండదన్నమాట. సో సైజుని బట్టి కూడా ఒకేలా ఉండదన్నమాట, కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని మెజర్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా అంటే ఉందా లేదా అనేది కొలుచుకుంటున్నాను. నాకు ఎక్కువ వచ్చిందన్నమాట. సో ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్. 6 ఇంచులు అంటే 5 ఇంచులకి నాకు ఆర్మ్ హోల్ డౌన్ అనేది వచ్చేసింది. సో అందుకే ఎవరికైనా కూడా చాలా మంది డిఫరెంట్గా సైజులు అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం కొలుచుకుంటే నాకు ఈవెన్గా అంటే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏ ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అయిపోద్ది. మనం కటింగ్లోనే ఉంటుందన్నమాట. ఇంకా వెనకాల కప్పు మార్క్ చేసుకొని అట్లనే ఖర్చులు కూడా మార్క్ చేసుకున్నా. సో పైన 2.5 ఇంచులు కాబట్టి కింద 3 ఇంచులు మార్క్ చేసుకొని కర్వ్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది రౌండ్ నెక్ అనమాట. సో ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇంక ఇక్కడ నేను ఎలాంటి మెజర్మెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఆది బ్లౌజ్తోనే డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. షోల్డర్కి మిడిల్ పాయింట్లో డాట్స్ అయితే మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్ని మనం వెడల్పు తీసుకుంటాం కాబట్టి సో 1 ఇంచ్ తీసుకొని డాట్ వెడల్పు ఎంత ఉంటే అంతకి మార్క్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇలా మార్క్ చేసుకుంటే కింది వైపు కూడా అచ్చు పడుతుందన్నమాట. ఇంకా కట్ చేసేసుకోవడమే. సో ఇంకా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్టే ఆర్మ్ హోల్ డౌన్ని మెజర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం కట్ చేసుకున్నా కూడా చంక దగ్గర ముడతలు కానీ లేకపోతే లూజ్గా రావడం కానీ టైట్గా రావడం కానీ ఉండదన్నమాట. ఇంకా హ్యాండ్స్ని ఇలా సమానంగా చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అది ఎలా కుట్టినా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం హ్యాండ్స్ని కట్ చేయాలి. సో ఇలా కట్ చేయకపోతే మనకి డిఫరెంట్ వస్తుంది. సో ఎట్లా అంటే ఆర్మ్ హోల్ డౌన్ మనకి 9 వచ్చింది అనుకోండి, ఖర్చులు 2 ఇంచులు. సో మనకి ఈ హ్యాండ్ మొత్తం 11 ఇంచులు ఉండాలన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ దగ్గర మనకి ఒక వైపు మాత్రమే మనకి ఖర్చులు అనేవి అంటే అతుకులు పడతాయి. సో ఇంకా హ్యాండ్ని ఇలా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనకి హ్యాండ్ రౌండ్ని హ్యాండ్ పొడవుని ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేలు పెట్టుకుంటూ మనం హ్యాండ్ డౌన్ అయితే కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి 2 ఇంచులకు పెట్టుకున్నాను. సో నాకు ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి అన్నమాట. సో ఖర్చులకే కాబట్టి సరిపోతుంది. సో ఇంక ఇలా కట్ చేసుకున్న దాన్ని పైనకి అతుకు అయితే వేస్తానన్నమాట. సో మనకి ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ ఆధారంగానే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోని మీరు లైక్ చేశారా మరి? సో ఇంకా బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా పెట్టేసుకొని ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలన్నమాట.
ఇంకా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు లోతు తీసుకున్నాను నేను. దాని తర్వాత కింద షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచులు 2 ఇంచులు అయితే మొత్తం తీసేసాను అనమాట. సో ఎందుకంటే ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్ని పెడతాం కాబట్టి. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో నేను మెజర్ చేసుకుంటున్నాను. నాకు 6.5 వచ్చింది. సో 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఫ్రంట్ నెక్ని తీసి యాస్టీస్గా ఉక్సుల పట్టీని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. మీరు టేప్ని యూజ్ చేయకుండా ఇలా పెట్టుకొని ఎక్కడికుంటే అక్కడికి మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏది ఈజీ ఉంటే మీరు అదే యూజ్ చేయొచ్చు. సో ఇంకా మనకి పైన 2.5 కాబట్టి కింద 3.5. సో ఫ్రంట్ నెక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఉక్సుల పట్టి మనకి ఎంత పొడవు వచ్చిందంటే 3 ఇంచులు వచ్చింది. సో ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకి ఒక డాట్ వస్తుంది కాబట్టి అదొక 1/2 ఇంచు, తర్వాత ఇంకో ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు చెస్ట్ అనమాట. చెస్ట్ మార్కింగ్ పెద్ద డాట్ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోవాలన్నమాట. సో చెస్ట్ సైజ్ అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో ఇంకా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి అంటే చంక డౌన్ సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక డాట్ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచు డాట్ కోసం అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 4 డాట్స్ బ్లౌజ్ అనమాట. అది కూడా మార్క్ చేసుకున్నాను. వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇవన్నీ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కట్ చేసినా కూడా ఇటు అంటే ఖర్చుల సైడు ఒక 1/2 ఇంచు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే మనకి ఉక్సుల పట్టికి కాజల పట్టికి బ్లౌజ్ కుట్టడం అయిపోయాక గ్యాప్ రాదనమాట. సో ఇంకా ఫ్రంట్ అయితే అయిపోయింది, కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు డాట్స్ అనమాట. సో మనకి డాట్ని ఎంత పొడుగు దగ్గర పెట్టారంటే 3 ఇంచుల దగ్గర పెద్ద డాట్ని పెట్టారనమాట. సో 3 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత డాట్ వెడల్పు ఎంత ఉంది అని మార్క్ చేసుకుంటున్నాను. నాకైతే 2 ఇంచులు ఉంది. సో 2 ఇంచులను పెట్టుకున్నాను అనమాట. అంటే 1 ఇంచ్ అంటే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ కదా. సో 2 ఇంచులు పెట్టుకున్నా. దాని తర్వాత డాట్ పొడవు అనమాట. డాట్ పొడవు కూడా నాకు 2 ఇంచులే పెట్టుకున్నారు. సో 2 ఇంచులకి ఖర్చు కింద 1/2 ఇంచు ఉంది కదా. సో 2.5 ఇంచులు పెట్టుకుంటే మనకి సెట్ అయిద్ది అనమాట బ్లౌజ్ అనేది. దాని తర్వాత మనకి ఎప్పుడు అంటే పెద్ద డాట్ పెట్టినా కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టద్దు అనమాట, కర్వ్గా పెట్టాలన్నమాట. అలాంటప్పుడే మనకి కప్ అనేది కప్ షేప్లో ఉంటుంది. లేకపోతే అసలు చెస్ట్ అనేది బాగుండదు. సో ఆ ట్రయాంగిల్ షేప్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇలా కర్వ్ తీసుకుంటూ అంటే డ్రా చేసుకోవాలి. ఇంక ఇక్కడ మిడిల్లో అంటే ఈ ఉక్సుల పట్టి సైడ్ మిడిల్లో మనం మిడిల్ డాట్ అనేది పెట్టుకోవాలి. దీనికి ఇంత పొడవు అంత పొడవు అని ఉండదన్నమాట. సో పెద్ద డాట్ ఆధారంగా పెట్టుకోవాలి. దాని తర్వాత చంక దగ్గర కూడా ఇంత పొడవు అనేది ఏముండదు అనమాట. సో మిడిల్లో మనకి 2 ఇంచెస్ గ్యాప్ అయితే రావాలన్నమాట. ఇంక ఇక్కడ లాస్ట్ డాట్ 4th డాట్ అనమాట. సో ఇంకా మనకి కింది వైపు అచ్చులు పడకపోతే కింది పార్ట్ని తీసేసి పైనకి ఇలా రివర్స్లో వేసుకోండి. అప్పుడు మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి. ఇంక ఇక్కడ ఎప్పుడు కానీ షేప్ బెల్ట్ని మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే పెట్టుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత పెట్టుకొని ఉక్సుల పట్టి సైడ్ ఎంత ఉంది, కాజల పట్టి సైడ్ ఎంత ఉందో పెట్టుకున్నాను. ఇంకా మనకి షేప్ బెల్ట్కి కర్వ్ రావాలి కదా, అది మనకి 4 ఇంచుల దగ్గర కర్వ్ వస్తుంది అనమాట. సో 4 ఇంచుల దగ్గర 2 ఇంచుల కర్వ్ అయితే వచ్చింది. సో నేను కర్వ్ అయితే తీసుకున్నాను. సో ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి నేను 3 లేయర్స్ షేప్ బెల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. మనం షేప్ బెల్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. ఇంకా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వేస్తాం కదా పట్టి, అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా కట్ చేసుకున్నాను. దాని తర్వాత నెక్ రౌండ్కి మనం క్రాస్ పట్టీలే తీసుకోవాలి. అది కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అయిద్ది అనమాట. సో ఇంకా స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే పెడతాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. దాని తర్వాత కటింగ్ కూడా బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను. ఇది వాటి వీడియో. ఇంకా కటింగ్ అయితే చూసేశారు కదా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా చూసేయండి. కటింగ్ చూడకపోతే వెళ్ళి కటింగ్ కూడా చూసేయండి. సో ఇంక ఇప్పుడైతే ఇది లైనింగ్ బ్లౌజ్ కాదనమాట, సాదా బ్లౌజ్, 4 డాట్ బ్లౌజ్ అనమాట. సో ఇంక ఇక్కడ డాట్స్ అయితే కుట్టు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మార్క్ చేసుకుంటాం కదా ఒక డాట్కి అయితే, ఆ మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ మెథడ్ అనమాట. సో మనం ఖర్చులు తీసేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నా కూడా డాట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. మనం
మార్కింగ్ చేసుకోకపోయినా పర్లేదన్నమాట. సో మా చిన్నోడైతే ట్రైపాడ్ని అటు ఇటు తీస్తున్నాడనమాట. సో ఏమనుకోకండి. ఇంకా డాట్ని అయితే 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత డాట్ ఊడిపోయింది అనుకోండి అస్సలు బాగుండదు. సో ఇంకా డాట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ పట్టీ కోసం అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ పట్టీ అయితే ఒక 1.5 ఇంచ్ అలా ఉండాలి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తే ఇంకా ఫ్యాబ్రిక్ అనేది పోతుంది కదా. సో 1 ఇంచ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి సైడ్స్కి ఫిట్టింగ్ బాగుండడం కోసం ఇలా క్రాస్లో కట్ చేస్తాను అనమాట నేను ఎప్పుడైనా. ఇంకా కట్ చేసిన తర్వాత ఈ పట్టీని అయితే బ్లౌజ్ని రైట్ సైడ్ పెట్టుకొని మనం పట్టీని అయితే అటాచ్ చేయాలన్నమాట. సో అటాచ్ చేసిన తర్వాత రివర్స్ తీసేసుకొని ఒక లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ నేనైతే కుట్టేసి రివర్స్ అయితే తీస్తున్నాను. కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎలాంటి టేప్ ఆది బ్లౌజ్ ఉంటే సరిపోద్ది. సో మనకి చిన్నప్పుడు కుట్టేవాళ్ళు కదా, అసలు ఎలాంటి చదువు లేకుండా కూడా వాళ్ళు ఈజీగా బ్లౌజెస్ కుట్టేవాళ్ళు కదా, ఆ విధానంలో అయితే చెప్పానన్నమాట. ఇంక ఇప్పుడు హ్యాండ్స్కి నేను ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీ మెథడ్. సో ఇంకా నాకు చిన్న చిన్న అతుకులు అయితే పడ్డాయి అనమాట లాస్ట్కి. ఇంకా అవి అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా మనం కటింగ్లో లోతు అయితే తీయలేదు కదా, సో లోతు అయితే తీసుకుందాము. లోతు తీసేటప్పుడు ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచ్ మార్క్ చేసుకొని అప్పుడు మనం ఖర్చు దగ్గర నుంచి మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ అయితే లోతు కట్ చేసుకోవాలి. ఇలా తెలియకపోతే 1 ఇంచ్ మార్క్ చేసుకొని లోతు కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇంకా లోతు కట్ చేసుకొని అక్కడ మనం ఒక టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మన ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కుట్టు వేసుకోవాలి కదా. సో ఇంకా హ్యాండ్స్ కుట్టు వేసుకోవడం కోసం చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. దాని తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఖర్చులతోని మళ్ళీ ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. దాన్ని మనం హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయచ్చు. సో మనకి కుట్టు వేసుకుంటే ప్రాపర్గా మనం నీట్గా హెమ్మింగ్ చేయొచ్చు అనమాట. సో ఇంక ఇక్కడనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లనే మంచి మంచి టిప్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా మనం ఫస్ట్ ఒక పార్ట్ పైన మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగతాది తీసేసి ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మనకి డాట్స్ అనేవి ఈజీగా పడిపోతాయి అన్నమాట. మార్కింగ్ అయితే ఇంకా పడిపోకపోయినా కూడా మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇప్పుడైతే మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కటింగ్లోనే చెప్పేశాను. సో మనం ఎప్పుడు డాట్ని స్టిచ్ చేసుకున్నా కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో అసలు స్టిచ్ చేయకూడదు అనమాట. సో మనకి రౌండ్గా స్టిచ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కప్ షేప్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు పెద్ద డాట్ని స్టిచ్ చేసినా డబల్ స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇన్ కేస్ ఎప్పుడైనా కుట్టు ఊడిపోయినా కూడా మళ్ళీ వేయడానికి రాదు కదా, మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి కూడా. ఇంకా డాట్స్ అన్నీ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేనైతే 4 డాట్స్ అయితే పెట్టానమాట. మనకి 3 డాట్స్ బ్లౌజ్ కన్నా 4 డాట్ బ్లౌజ్ చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. చూసారు కదా కప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనం కుడుతుంటేనే అర్థమైపోద్ది అనమాట, మనం పర్ఫెక్ట్గా కుట్టామా లేదా అనేది. సో ఇంకా ఇంకొక దానికి కూడా నేను డాట్స్ అయితే వేసేసాను అనమాట. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే మంచి మంచి టిప్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అట్లనే ఇవి 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా సమానంగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది లైనింగ్ లేని బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ని అయితే నేనైతే 3 లేయర్స్ వేసుకున్నాను. సో 3 లేయర్స్ని కింది వైపు కుట్టు వేసుకొని రివర్స్లో తీసేస్తాను అనమాట. ఇంకా రివర్స్ తీసేసి షేప్ బెల్ట్ మొత్తం కుట్టు వేసుకుంటాను. ఎందుకంటే 3 లేయర్స్ కదా, సో అటు ఇటు పోకుండా నీట్గా కుట్టు అయితే వేసుకుంటాను. సో నేను కట్ చేసేటప్పుడే ఉక్సుల పట్టీకి అనేసి చిన్న టక్ అయితే ఇచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఆ ఉక్సుల పట్టీకి మనం టాకా వేసుకున్నాం కదా, దాన్ని రెండింటిని ఒకవైపే ఉండేలా చూసుకుంటూ ఇలా మనకి కొంచెం కరువు తీస్తాం కదా, అక్కడ మనం ఒక 1/2 ఇంచు వదిలేసి షేప్ బెల్ట్ని అయితే కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇంకా షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. మనం ఒకేసారి డబల్ స్టిచ్ అయితే వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే 2 షేప్ బెల్ట్కి ఉక్సుల పట్టీకి
ఉక్సుల పట్టి కాజల పట్టి రెండు సమానంగా ఉండాలి కదా, అందుకనేసి ఒకటేసారి డబుల్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం రెండింటిని కొలుచుకోవాలి. సమానంగా ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ షేప్ బెల్ట్ని తక్కువ ఎక్కువ ఇలా కుట్టు వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నప్పుడు మనం మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నాకు షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని నేనైతే ట్రిమ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక సైడు పెద్దగా ఉందన్నమాట క్లాత్ అనేది, అందుకోసం అనేసి ఇంకా షేప్ బెల్ట్ని తక్కువ చేసి కుట్టు వేసుకున్నాను. ఇంకా షేప్ బెల్ట్ని కుట్టు వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే రెండు మనకి సమానంగా ఉన్నాయి కాబట్టి. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని అటాచ్ చేయాలన్నమాట, అంటే షోల్డర్స్ దగ్గర. సో ఇంకా షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు భుజాల వైపు కొంచెం క్రాస్లో కుట్టాలన్నమాట. అట్లాంటప్పుడు మనకి భుజాలు అనేవి జారవు. ఈ టిప్స్ మనం ఫాలో అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ మనం కొంతమందికి చూస్తే కుట్టు అనేది ముందు వైపు వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది ఈ షోల్డర్ కుట్టు పైన ఖచ్చితంగా రావాలన్నమాట. ఇలా రాకపోతే మనం ఇక్కడ ఒక పిన్ అయినా పెట్టుకోవాలి. సో ఇంకా ఇటువైపు అటువైపు కుట్టు వేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడు హ్యాండ్స్ని కూడా చివరి నుంచి కుట్టకూడదు. అలా కుడితే కనుక మనకి భుజాలు అనేవి జారిపోతాయి, హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ సైడ్కి వస్తాయన్నమాట. సో అలా కుట్టు వేయకుండా ఇలా చూసుకుంటూ కుట్టు వేసుకొని మళ్ళీ హ్యాండ్ మొత్తాన్ని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా హ్యాండ్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఒకసారి చూడండి, మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇప్పుడే అర్థమైద్ది అనమాట. నాకు ఇక్కడ ఎలాంటి ఖర్చులు అయితే రావట్లేదు, ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే మిగలట్లేదు అనమాట. స్టార్టింగ్లో కొంతమందికి వస్తూ ఉంటాయి, దాన్ని మనం ట్రిమ్ చేస్తూ ఉంటాం కదా. సో కుడుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అయిపోద్ది. ఇలా వస్తే కనుక మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో 2 ఇంచెస్ కుట్టు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ నేను షేప్ బెల్ట్ అంటున్నా, ఉక్సుల పట్టి కాజల పట్టి అయితే కుట్టుకుంటున్నాను. సో అప్పుడు మా చిన్నోడు అసలు ఫుల్ డిస్టర్బ్ చేశాడు, అందుకోసం అనేసి నేను టైమ్లెక్స్ ల్యాప్లో పెట్టుకొని కుట్టు అయితే వేసుకున్నాను అనమాట. కాజల పట్టికి మనకు బయట వైపు కుట్టు వేసుకోవాలి, అంటే కాజల పట్టికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలన్నమాట. అదే ఉక్సుల పట్టికి ఉండకూడదు. సో అవి నేను డీటెయిల్గా ఒక షార్ట్ వీడియోలో పెడతాను. సో ఇదైతే ఉక్సుల పట్టి అనమాట. ఉక్సుల పట్టికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసి ఉంటుంది కదా, దానిపైనే రావాలన్నమాట కుట్టు. సో ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఉక్సుల పట్టి అయితే రెడీ అయిపోద్ది. అంటే కాజల పట్టిని ఎలా కుట్టు వేసుకోవాలి అనేది డీటెయిల్గా నేను వేరే షార్ట్లో పెడతాను అనమాట. అది కొంచెం క్లిప్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది, అందుకోసం అనేసి నేను స్పీడ్గా పెట్టేశాను. సో ఇంక ఇక్కడ మనం నెక్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. దీనికి మనకి క్రాస్ కట్ ఫ్యాబ్రికే రావాలన్నమాట. స్ట్రైట్గా కట్ చేస్తే మాత్రం నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. సో స్టార్టింగ్లో చాలా భయపడిపోయేదాన్ని ఇలా షేప్కి ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి కుట్టు వేయడానికి. సో ఈ టిప్ తెలిసిన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇలా మనం ఫ్యాబ్రిక్ని మొత్తం నెక్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకుంటాం కదా హెమ్మింగ్ కోసం అనేసి, అది ఎలా వేసుకోవాలని అంటే మనకి లోపల ఖర్చు ఉంది కదా, దాన్ని అయితే ఫోల్డ్ చేయకూడదు అనమాట. దాన్ని ఫోల్డ్ చేయకుండా ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. నేను స్టార్టింగ్లో ఈ ఖర్చుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేదాన్ని. సో అలా నాకు చాలా బ్లౌజ్ మొత్తం తేడా వచ్చేది, నెక్ డీప్ కొంచెం ఎక్కువ అయిపోయేది అనమాట. ఎవరు హెమ్మింగ్ చేయడానికి నెక్ను కుట్టినా కూడా ఆ ఖర్చు అనేవి అస్సలు ఫోల్డ్ చేయకండి, అలానే ఉంచి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కుట్టు వేయండి. అప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అట్లనే బ్లౌజెస్ అనేవి తేడా అస్సలు రావన్నమాట. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో దీన్ని మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట, అంటే చేతి పని చేస్తాం కదా అదనమాట. సో ఇంకా ఇప్పుడు మనం హ్యాండ్స్కి అంటే సైడ్ జాయింట్లు అయితే చేసేయాలి. సో నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం మిగలలేదు కాబట్టి సో రిమైనింగ్గా నేను ఖర్చు కోసం 2 ఇంచులు ఉంచాను కదా, ఆ 2 ఇంచులు తీసేసి కుట్టు వేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా ఆది బ్లౌజ్ని పట్టుకొని కుట్టాల్సిన అవసరమే లేదనమాట. సో ఇంకా మొత్తాన్ని నేను ఇలా చూసుకుంటున్నాను, ఏమైనా సైడ్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా మిగిలాయా లేదా అనేసి. సో నాకు చాలా నీట్గా వచ్చింది. ఇంకా 2 ఇంచులు ఖర్చు అయితే తీసేసి కుట్టు వేసుకుంటే సరిపోద్ది అనమాట. చూసారు కదా మనకి లైనింగ్ లేకుండా కూడా ఎంత ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేయచ్చో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అది కూడా నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నానన్నమాట. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.